ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ జాయింట్ కమిషనర్ కేఏబి శాస్త్రి, ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఉమర్ అలీలు ఆబ్కారీ శాఖ ప్రతిష్టను అబాస్పాలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం అవినీతి అక్రమాలకు పాల్పడమే కాకుండా ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో అవకతవకలు పాల్పడ్డారని తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 3 ఏళ్లు పెంచి 60 ఏళ్లు చేశారని, శాస్త్రి 2 ఏళ్ల సర్వీస్ పొడిగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ అంటేనే ఈరోజు అవినీతిమయంగా తయారైంది కొందరు చేసిన అధికారుల వల్ల. ఆ శాఖకే చెడ్డ పేరు వస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సింది ఒకటే డబ్బు. ఈ శాస్త్రి గారు చూసుకుంటేనేమో ఒక ఫైల్కు 60,000 నుంచి ₹1,00,000 వసూలు చేసుకుంటూ, హైదరాబాద్నేమో ఆమెలు తీసుకుంటాడు లంచాలు, అమెరికాలో ఆయన ఆశలు కూడా పెట్టుకుంటాడు. మళ్ళీ ఇక్కడైతే డౌట్ వస్తుందని చెప్పి ఆయన వయసు 61కి దగ్గర నుండి రిటైర్మెంట్ అవుతున్నాడు. మళ్ళీ 63కు పెంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడంట. అంటే ఎవరికి ప్రమోషన్ రావద్దా? నీవెంత లాభమని ఉన్నావా? అంటే నీకే రావాలన్నా? ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా, పుకటిగా డబ్బులు వస్తున్నాయి, కోట్ల రూపాయలు. అవి తిండికి ఇస్తే మనసొప్పక మళ్ళీ పొడిగించుకొని కేసీఆర్ 61 ఏళ్ళకి పెట్టి పెద్ద తప్పు చేసింది 58కి. మళ్ళీ ఈయన సొంతంగా 63 ఏళ్ళకి పెంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఉమర్ కూడా అక్రమంగా ఈరోజు ఆఫీస్ సూపరింటెండెంట్కి వచ్చిండు. ఈ గవర్నమెంట్ 2024లో ఒక సీనియారిటీ లిస్ట్ రిలీజ్ చేసింది కమిషనర్ గారు. దాని ఎన్నో ప్లేస్ అండి? అది 10వ ప్లేస్ ఉమర్ గారిది. 10 అంటే 4 రిటైర్ అయ్యారు, ఈయన 6వ నెంబరు. ఈయన ఆఫీస్ సూపరింటెండెంట్కి ఎట్లా వస్తాడు? ఆల్రెడీ హైదరాబాద్ అంటే జిల్లా క్యాడర్లో పనిచేసినటువంటి వాళ్ళు హెచ్ఓడికి రావడానికి వీలు లేదని చెప్పి బ్యాన్ ఉంది. ఎందుకంటే ఇటువంటి చీడపురుగుల వల్ల ఈరోజు వ్యవస్థనే ఈరోజు నాశనం అవుతా ఉంది. ఈరోజు ఇటువంటి వ్యవస్థ అధికారులు చేయడం వలన నిన్న చూసినాం కొన్ని సంఘాలు, బీసీ సంఘాలు కావచ్చు, వేరే గౌడ సంఘాలు ఎక్సైజ్ మంత్రిని తప్పించాలని చెప్పి నిన్న డిమాండ్ చేసినాయి. ఎందుకొరకు? ఈ యొక్క అధికారులు చేసిన తప్పులకు లాస్ట్కు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ ఉంది. అంటే అందుకే ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఇటువంటి చీడ పురుగులను ఉమర్ కానీ, శాస్త్రి కానీ, ఈ యొక్క విజయభాస్ రెడ్డి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని జిల్లాలో. వీరందరి మీద దృష్టి పెట్టి వీళ్ళందరినీ ఏరేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఇంకోటి చెప్తున్నాం. మా దగ్గర అంతా చిట్టా ఉంది. ఒక్కొక్క ఆఫీసర్ది విడుదల వారిగా కూడా మేము ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయించే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తుంది.